పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణలో 2028లో ఇదే 119 నియోజకవర్గాలుండి భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలలో గెలుస్తుంది? 2023లో చేసిన తప్పులేంటి? మరి 2028 ఎన్నికలలో గెలవాలంటే ఎట్లా? మనం కింగ్ అవుతామా, కింగ్ మేకర్ అవుతామా భారతీయ జనతా పార్టీ అనేది చిన్న విశ్లేషణ అండ్ చిన్న సర్వే అండ్ చిన్న స్ట్రాటజీ ఆల్సో. అంటే భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో ఒక ప్రభంజనం సృష్టించాలంటే ఏం చేయాలనేది ఒక చిన్న స్ట్రాటజీ. సో మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దాదాపు నెల రోజులు చేసిన సర్వే, మరి ఎన్ని స్థానాలలో గెలవబోతా ఉన్నది నెల రోజులు చేసిన సర్వే. అందుకే నేను ఈ నెల రోజులు కూడా పెద్దగా ఎక్కువ వార్తలు నేను చేయలేదు, చాలా చిన్న చిన్న వార్తలు చేసిన. సో కాబట్టి నెల రోజుల సర్వే అండ్ నెల రోజుల స్ట్రాటజీ ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ కనుక పాటిస్తే మేలు జరుగుతుంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ కళ్ళకు కూడా కనబడకుండా మష అయిపోతుంది. సో మిత్రులారా, ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంచనా. సో ముఖ్యంగా ఏంటంటే 119 నియోజకవర్గాలు కనుక ఉంటే మరి నియోజకవర్గాలు పెరగవచ్చు, 119 ఉండొచ్చు. సో మనం చేసింది ఏంటంటే 119 నియోజకవర్గాలు ఉంటే ఏం జరుగుతూ ఉన్నది, 2023లో మనం చేసిన అతిపెద్ద తప్పేంటిది అనేది నేను రివీల్ చేస్తా. సో ఈ 119 స్థానాలు ఉంటే ఇక్కడ 15 స్థానాలు మనం ఇప్పుడున్న ఎన్ రామచంద్రరావు గారు ఇదే అధ్యక్షుడుండి ఈ విధంగానే పోయినా సులువుగా 15 స్థానాలు గెలుస్తాం. 15 స్థానాలు, ఈ 15 స్థానాలు కూడా నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని గెలుస్తాం. సో అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓటేసేటోళ్ళు ఉన్నారు, కానీ నాయకులు గట్టిగా లేరు. పార్టీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు గట్టిగా లేరు. సో కేంద్రం కూడా ఇక్కడ దృష్టి పెడతలేదు, నేషనల్ పార్టీ ఇక్కడ దృష్టి పెడతలేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే సాధ్యమైన పరిధి 18 నుండి 22 స్థానాలు. అంటే కష్టపడితే, కొంచెం కష్టపడితే 18 నుండి 22 స్థానాలు గెలిచే అవకాశం. ఇక పోతే అత్యుత్తమ పరిస్థితుల్లో అంటే మొత్తం మిరాకిల్ జరిగితే మనం గెలిచేది, అంటే మిరాకిల్ ఇన్ ద సెన్స్ బలమైన ప్రచారము, అనుకూల పరిస్థితులు ఉంటే, అంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనం కనుక సృష్టించాలనుకుంటే మనకు వచ్చేటి 25 స్థానాల వరకు మాత్రమే వస్తాయి. ఇది సంచలన సర్వేనే, అందులో నో డౌట్. ఇది మీరు ఏం చేసినా ఏం చేయకున్నా కూడా మనకు వచ్చేటి 25 స్థానాలు మాత్రమే. సో ఇది పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇది. సో మరి తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే అనుసరించాల్సిన స్పష్టమైన స్ట్రాటజీ ఏంటిది అనేది మీకు చెప్తా. మనము 2028లో ఒక పెద్ద తప్పు పని చేసినాము. ఆ పెద్ద తప్పు పని ఏంటిది అనేది చెప్పుకుంటూ మరి మనం గెలవాలంటే ఏంటిదంటే నెంబర్ 1 నాయకత్వము మరియు ముఖ చిత్రము, అంటే లీడర్షిప్ స్ట్రాటజీ. ముఖ్యంగా 2026 అంటే ఈ సంవత్సరమే తెలంగాణలో ఒక బలమైన నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. సీఎం ఈటల రాజేందర్, సీఎం బండి సంజయ్, సీఎం ధర్మపుర అరవింద్, సీఎం కిషన్ రెడ్డి, సీఎం రఘునందన్ రావు, సీఎం రామచందర్ రావు, సీఎం మాధవిలత, ఇట్లా ఎవరో ఒక పేరు ఖచ్చితంగా ప్రకటన చేయాలి. లేకపోతే చాలా ప్రమాదం. భారతీయ జనతా పార్టీ ఈ విధమైన స్ట్రాటజీ కనుక చేయకపోతే మ్యాక్సిమం 100కు 100% మ్యాక్సిమం 15 స్థానాల వరకే పరిమితమవుతుంది. సో కాబట్టి 2023లో మనం చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలే. ఇక పోతే సీఎం అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించినా కూడా దాని లాభం ఉండదు. 2026లోనే ప్రకటించాలి, అంటే 2 సంవత్సరాల ముందే ప్రకటించాలి. ఢిల్లీ కంట్రోల్ కాదు, లోకల్ నిర్ణయాలన్న భావన రావాలి. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఢిల్లీయే చూసుకుంటుంది అనేది ఒక భావన వచ్చింది తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ అంటే ఢిల్లీ కాదు, గల్లీ, తెలంగాణ గల్లీ, తెలంగాణలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే భావన రావాలి. దానికి తగ్గట్టు ప్రచారం జరగాలి, ప్రచారానికి తగ్గట్టు పనులు కూడా అదే విధంగా ఉండాలి. ఏది చూసినా మరి ఢిల్లీలో అడగాలి, కేంద్ర పెద్దలతో మాట్లాడాలి, ఇది పోవాలి. ఇది పోతేనే భారతీయ జనతా పార్టీ 25కు మించి స్థానాలు వస్తాయి. లేకపోతే 15 స్థానాలకే పరిమితం అవుతుంది. ఢిల్లీ పార్టీ అన్న ట్యాగ్ తొలగితే ఓట్లు పెరుగుతాయి క్లియర్గా, అంటే స్ట్రాటజీ. ఢిల్లీ పార్టీ అనేది కనుక ట్యాగ్ కనుక పోతే ఖచ్చితంగా ఓట్లు అనేవి పెరుగుతాయి మిత్రులారా. సో ఇది నెంబర్ 1 పాయింట్. సో నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మీద ఒకే నెరేటివ్ బిల్డప్ చేయాలి, ఒకే లైన్ ప్రచారం చేయాలి. ఆ ప్రచారం ఎట్లుండాలంటే మిత్రులారా, కాంగ్రెస్ పాలన అంటే హామీలు మాత్రమే, పనితీరు లేదు అని ప్రచారం చేయాలి. మళ్ళా సైమల్టేనియస్గా బీఆర్ఎస్ అంటే
కుటుంబ పాలన అవినీతి అని ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇది వాస్తవం కూడా, ఇది వాస్తవం. దీని ప్రచారం అనేది భారతీయ జనతా పార్టీ చేయడం లేదు. ఖచ్చితంగా చేయాలి భారతీయ జనతా పార్టీ. చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను, శాటిలైట్ మీడియాను, అన్ని ఛానళ్లను, అన్ని పత్రికలను ఉపయోగించుకొని ఈ ప్రచారం చేయాలి. రెండింటిని ఒకే ఫ్రేమ్లో పెట్టాలి. కేసులు, స్కాములు, హామీల అమలు లోపాలు మొత్తం ఫుల్ డేటా తీసుకొని ప్రచారం చేయాలి. చేస్తేనే 25 స్థానాలకు మించి మనం గెలిచే అవకాశం ఉంటుంది మిట్లారా. సో ఇది నంబర్ 2 పాయింట్. నెక్స్ట్ నంబర్ 3 పాయింట్ చూడండి మిట్లారా. ఇంకా రైతులు, గ్రామీణ ఓటు, ఇది అత్యంత కీలకం. సో ఇది మన ఇక్కడ బీజేపీ చాలా బలహీనంగా ఉన్నది. రైతులు విషయంలో, గ్రామీణ ఓటు విషయం, ఇవి చాలా అత్యంత కీలకము. ఇక్కడనే భారతీయ జనతా పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నది. సో అందుకే ఎంఎస్పీ ప్లస్ పంట బీమా ప్లస్ కేంద్ర పథకాల గురించి ప్రచారం చేయాలి. కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం అడ్డుకున్నదన్న ప్రచారం బ్రహ్మాండంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం అడ్డుకుంటుంది, చాలా ఉన్నాయి అటువంటి. సో వాటన్నిటి మీద ప్రచారం చేయాలి. ప్రతి మండలంలో రైతు సభలు పెట్టాలి. స్థానిక రైతు నాయకులను చేరికలు, అంటే స్థానిక రైతులను జైన్ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీలో. పెద్ద నాయకులను కాదు, ఇక రైతు నాయకులు ఉంటారు కొందరు. సో వాళ్ళని కనుక, వాళ్ళ చేరికలు కనుక జరిగితే గ్రామీణ ఓటు లేకుండా 25+ స్థానాలు రావడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకపోతే 25కు మించి స్థానాలు రావాలంటే చాలా కష్టం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ఓట్లు అనేది చాలా కీలకం ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలలో. ఇది పెద్ద స్ట్రాటజీ. ఇట్లా స్ట్రాటజీ నంబర్ 3, వ్యూహం నంబర్ 3. ఇక వ్యూహం నంబర్ 4 హైదరాబాద్ అండ్ అర్బన్ స్ట్రాటజీ. గేమ్ చేంజర్ అంటారు దీన్ని. హైదరాబాద్ అనేది గేమ్ చేంజర్. ఎందుకు గేమ్ చేంజర్ అంటే హైదరాబాద్లో మల్కాజిగిరి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్, ఇవి కీ సీట్లు అంటాం వీటిని. అంటే ఈ 4 స్థానాలలో కనుక, అసెంబ్లీ స్థానాలలో కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది, అందులో నో డౌట్. సో స్ట్రాటజీ ఐటీ వాళ్ళను మనం మాట్లాడాలి, మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేసుకోవాలి, యూత్ను టార్గెట్ చేసుకోవాలి, ట్రాఫిక్ను సమస్యల గురించి మాట్లాడాలి, డ్రైనేజ్ సమస్యలు, డ్రగ్స్, లా అండ్ ఆర్డరు. ముఖ్యంగా హైదరాబాద్లో స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే ఎంఐఎంకు మనకు మరి ఇద్దరికి సమన్యాయం జరుగుతుందా, జరుగుతలేదా, వాళ్ళకి ఎందుకు ఎక్కువ న్యాయం చేస్తారనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మెయిన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంటే ఏమొస్తుందంటే మిత్రారా, హైదరాబాదు అండ్ నెక్స్ట్ జిహెచ్ఎంసీ కూడా వస్తుంది. సో ఇది మొత్తానికైతే ఇవి కీ సీట్లు మల్కాజిగిరి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్ అనేది. ఈడ కంపల్సరీ గెలిచేందుకు ప్రయత్నం చేయాలి. మనం చేస్తే 100% సక్సెస్ అవుతాం. నెక్స్ట్ కుల సామాజిక సమీకరణం, ఇవి చాలా కీలకం మిత్రులారా. సో తెలంగాణలో గెలవాలంటే ఖచ్చితంగా కుల సామాజిక సమీకరణ అనేది తప్పదు. ఇక నేను ఓన్లీ హిందువుల ఓట్లే కావాలంటే తెలంగాణలో 10 సీట్లకు మించి రావు. హిందువుల ఓట్లే కావాలంటే కంపల్సరీ కుల సమీకరణాలు కావాలి, సామాజిక సమీకరణాలు కావాలి. తెలంగాణలో గెలవాలంటే కంపల్సరీ తప్పదు. బీసీలు ముఖ్యంగా మున్నూరు కాపు, గౌడు, ముదిరాజు, ఈ 3 ఓట్లు, 3 కులాల ఓట్లు చాలా కీలకం. సో వీటితోని బ్రహ్మాండమైన స్ట్రాటజీ చేయాలి. అంటే మున్నూరు కాపు ఓట్లు పడాలంటే ఏం చేయాలి, గౌడ సామాజిక వర్గానికి పడాలంటే ఏం చేయాలి, ముదిరాజ్, ఈ 3 కులాలు తలుచుకుంటేదంటే తెలంగాణలో వెళ్ళొచ్చు. ఎస్సీ ఎస్టీలలో విభజన స్ట్రాటజీ, రెడ్డి వెలుమ వర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేకతను క్యాచ్ చేయాలి. సో కంపల్సరీ ఈ యొక్క 3 కేవలం హిందుత్వం అంటే సరిపోదు, సామాజిక బ్యాలెన్స్ అవసరము. ఇది నేను చెప్పలే మిత్రులారా, మీరు ఇది బ్రహ్మాండమైన స్ట్రాటజీ. ఖచ్చితంగా ఈ వ్యూహం ప్రకారం కనుక పోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. హిందుత్వం అంటే సరిపోదు మిత్రులారా. అలాగే క్యాడరు, బూత్ లెవెల్, ప్రతి బూత్కు 10 మంది యాక్టివ్ వర్కర్స్ ఉండాలి. లేరు ఇప్పుడు 10 మంది కాదు, 2-3 కూడా లేరు బూత్కు. కొన్ని బూతులలో అసలు లేరు. ఓటర్ లిస్టును మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఓటర్ లిస్టు అంటే బూత్కు 10 మంది ఉన్నప్పుడు ఓటర్ లిస్టు మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 2026 నుంచే బూత్ యాత్రలు చేయాలి. పెద్ద సభల కంటే చిన్న సమావేశాలు చాలా ఇంపార్టెంట్. అంటే పెద్ద సభలకు ప్రియారిటీ ఇవ్వద్దు. చిన్న సమావేశాలు బూత్ లెవెల్లో పోయి 50 మందితోని 40 మందితోని సమావేశాలు పెడితే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బీజేపీకి క్యాడర్ ఉంది కానీ అసెంబ్లీకి ఇంకా బలపరచాలి. బీజేపీకి క్యాడర్ ఉన్నది కానీ అసెంబ్లీకి బలపరచాలి ఆ క్యాడర్ను. అలాగే పొత్తులు, ఇక నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే పొత్తులు, అలయన్స్ స్ట్రాటజీ. చిన్న కుల పార్టీలతో సీటు వారీగా పొత్తులు, పూర్తిగా ఒంటరిగా వెళ్తే ఓటు చీలిక ప్రమాదం. స్ట్రాటజిక్ సీట్ షేరింగ్ 5 నుంచి 7 సీట్లు అదనం. సో మనం ఏంటంటే చిన్న పార్టీలు, ఈ కులంతో నచ్చినాయి, ఈ సామాజిక సమీకరణాలు బీసీతో నచ్చినాయి, ఇటువంటి పార్టీలతోని పొత్తు పెట్టుకొని వాళ్ళకు 3-4 సీట్లు 5 సీట్లు ఇవ్వాలి.
ఇస్తే ఏమైందంటే దానికి సంబంధించిన ఓట్లు మనకు అడిషనల్గా యాడ్ అవుతాయి. అంటే 2-3 వేల ఓట్లతో ఓడిపోయే కాడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. సో చిన్న వాటితోనే మనం జట్ట కట్టాలి. బీఆర్ఎస్తోనో వేరే ఇంకే పార్టీతోనో కాదు మిత్రులారా, చిన్న పార్టీలతోని పొత్తులు పెట్టుకుంటే 5 నుండి 7 సీట్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉన్నది. సో చివరి ఫలిత అంచనా ఏంటండి, స్ట్రాటజీ అమలైతే, స్ట్రాటజీ లేకపోతే 10 నుండి 15 సీట్లే. పార్ట్ అమలైతే, స్ట్రాటజీ అమలైతే 18 నుండి 22 సీట్లు, పూర్తి అమలైతే 25 నుండి 30 సీట్లు. కింగ్ మేకర్ అవుతాం మనం. కింగ్ అవ్వడం చాలా కష్టం మిత్రులారా. కింగ్ మేకర్ అవడమే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గట్టిగా ఫైట్ చేస్తే కింగ్ మేకర్ అవుతాం. కింగ్ కావడం చాలా కష్టం. సో ఇది మన స్ట్రాటజీ మిత్రులారా. సో ఖచ్చితంగా మరి ఇది నేను తీసుకున్నది 30 రోజుల పాటు నేను చేసిన వర్క్ ఇది. అయితే ప్రతి సీటుకు అంటే ప్రతి నియోజకవర్గంలో 5 నియమాలు తప్పకుండా పాటించాలి. నెంబర్ 1 ఏంటంటే 2028లోనే అభ్యర్థిని ఫిక్స్ చేయాలి. ఆ నియోజకవర్గానికి అభ్యర్థి. ఈ నియోజకవర్గంలో బండి సంజయ్, ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, ఈ నియోజకవర్గంలో రఘునందన్ రావు, ఈ నియోజకవర్గంలో ధర్మాపూర్ అరవింద్, ఈ నియోజకవర్గంలో కొంపెల్లి మాధవలత, ఈ నియోజకవర్గంలో చికోటి ప్రవీణ్, ఈ నియోజకవర్గంలో రామచంద్రరావు, ఈ నియోజకవర్గంలో డీకే అరుణమ్మ, ఈ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి, చెప్పుకుంటూ పోతే కాటపల్లి వెంకటరమణారెడ్డి, ఈ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి, ఈ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్, ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఇట్లా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే ఏమైందంటే 2026లోనే ఫిక్స్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళు స్థానిక నాయకుడే ముఖం, ఢిల్లీ కాదు. ఇక ఢిల్లీ వాళ్ళు చెప్పిన టికెట్లు ఇచ్చుడు కాదు, స్థానికంగా నాయకుడు స్థానికుడా కాదా చూసి మరి గెలుస్తాడా గెలవడా చూసి కొన్ని సీట్లు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేయాలి. ఇక వర్క్ బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక గ్రూపును టార్గెట్ చేయాలి. అంటే ప్రతి నియోజకవర్గంలో బీసీ ఎస్టీ ఈ ఒక గ్రూపును మనం టార్గెట్ చేసుకొని లక్ష్యం చేసుకొని పనిచేయాలి. బూత్కు 10 మంది యాక్టివ్ వర్కర్లు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటిపై ఒకే నెరేటివ్ బిల్డప్ చేయాలి. ఈ 5 పనులు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కంపల్సరీ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా చేసేటివి ఉంటాయి. ఈ 5 తప్పనిసరి కామన్ పాయింట్స్ ఇవి. సో ఇది స్ట్రాటజీ మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టార్గెట్ లెక్క ఎట్లున్నదంటే మిత్రులారా, మొత్తం టోటల్గా ఉత్తర తెలంగాణలో 10 నుండి 12 స్థానాలకు వెళ్ళాలి. ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, మొత్తం 27 సీట్లు ఉంటాయి. దీంట్లో 12 సీట్లు గెలవాలి. మనకు మంచిర్యాల ఆదిలాబాద్ నుంచి వెళ్ళి బాగానే వచ్చినాయి, నిర్మల్ గెలిచినాం. సో మంచిర్యాల, కరీంనగర్, సో ఇక్కడ నుండి 10 నుండి 12 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. హైదరాబాద్లో 6 నుండి 8 సీట్లు గెలవాలి. హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కలుపుకొని అంటే మల్కాజిగిరి నియోజకవర్గం ఇవన్నీ కలుస్తాయి. సో జిహెచ్ఎంసీ, పాత జిహెచ్ఎంసీ. ఇంకోటి మధ్య తెలంగాణలో 4 నుండి 5 సీట్లు, అంటే వరంగల్, హన్మకొండ, జనగాంలో 4 నుండి 5 సీట్లు గెలవాలి. అది సాధ్యపడితేనే 25 సీట్లు. అంటే ఎంతో కష్టపడితేనే మనకు 25 సీట్లు వస్తాయి, లేకపోతే రావు. నిజామాబాద్ బెల్ట్లో 4 నుండి 5, అంటే నిజామాబాద్ అంటే కామారెడ్డి కూడా నిజామాబాద్ బెల్ట్ కిందకి వస్తుంది. సో కామారెడ్డి, నిజామాబాద్ ఇవన్నీ కలిపి 4 నుండి 5 సీట్లు గెలవాలి. మధ్య తెలంగాణ 4 నుండి 5, నిజామాబాద్ 4 నుండి 5. దక్షిణ తెలంగాణ అంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండలో సీట్లు గెలవడం చాలా కష్టం, కానీ 3 నుండి 5 సీట్లు గెలవాలి. అక్కడ 41 సీట్లు ఉంటాయి మిత్రులారా. ఈ యొక్క దక్షిణ తెలంగాణలో 41 సీట్లు ఉంటాయి, 3 నుండి 5 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. సో మొత్తం 25 నుండి 30 సీట్లు, అంటే టోటల్గా ఈ విధంగా కనుక కష్టపడితే 25 నుండి 30 సీట్లు సో గెలవాలి. సో మిత్రులారా, ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు చూసినా, కొన్ని నియోజకవర్గాలు అంటే ఆదిలాబాద్ సైడ్ ఉత్తర తెలంగాణలో ఏంటంటే నరేంద్ర మోడీ పేరు చెప్పాలి, అలాగే జాతీయవాదాన్ని ఎక్స్పోజ్ చేయాలి. సో వేస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి ఉత్తర తెలంగాణకు పోతే. సో కొన్ని నియోజకవర్గం కరీంనగర్లో చూసినట్టయితే నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ 2 సార్లు ఓడిపోయాడు అసెంబ్లీ ఎన్నికలలో. ఈసారి అసెంబ్లీలో గెలవాలంటే నరేంద్ర మోడీని బాగా ఫోకస్ చేసుకోవాలి, అలాగే జాతీయవాదాన్ని బాగా ఫోకస్ చేసుకుంటే కరీంనగర్లో గెలిచే అవకాశం. ఇక పోతే హుజురాబాద్లో అంటే మనం చేసిన వర్క్లో హుజురాబాద్లో ఈటల రాజేందర్ ప్లస్ బీసీ ఈక్వేషన్ ప్లస్ నరేంద్ర మోడీ ఈ 3 కనుక అప్లై చేస్తే హుజురాబాద్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశం. సో మిత్రులారా, నేను చాట్‌జీపీటీలో చెక్ చేస్తే ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ ప్రతి నియోజకవర్గంలో గెలవాలనుకుంటే కొన్ని నియోజకవర్గాలలో నరేంద్ర మోడీ అలాగే జాతీయవాదాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలని వచ్చింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య హుజురాబాద్లో ఈటల రాజేందర్ పేరు ప్లస్ బీసీ ఈక్వేషన్ని కనుక మనం ముందుకు తీసుకపోతే హుజురాబాద్లో గెలుస్తామని చెప్పేసి వచ్చింది. ఇది చాట్‌జీపీటీలో వచ్చింది మిత్రులారా, ఇది వాస్తవం నేను చెప్పేది. సో ఇటువంటి స్ట్రాటజీ కనుక మనం ప్లే చేస్తే 25 నుండి 30 సీట్లు గెలుస్తాం. సో మనం 2023లో మనం చేసిన తప్పదే. సో ఇప్పటికైనా సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలి.
మంచి గట్టిగా వాక్చాతుర్యం ఉన్న నాయకులకు ఫీల్డ్ మీద తిరిగే నాయకులకు పదవులు ఇవ్వాలి. అభ్యర్థుల ఎంపిక ఢిల్లీది కావద్దు, సొంత నిర్ణయాలు మనం ఇక్కడనే నిర్ణయం తీసుకొని ఇక్కడనే అభ్యర్థులను ఎంపిక చేస్తాము అనేది రావాలి. అంటే ఆ పని చేయాలి, ఆ దిశగా మనం పోవాలి. సో ఇప్పుడు జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, నీకున్న ఇప్పుడు గ్రేటర్ మల్కాజిగిరి ఎన్నికలు కావచ్చు, స్థానికంగా వాళ్ళే టికెట్లు ఇచ్చి వాళ్ళే గెలిపించుకొచ్చుకునే పరిస్థితులు రావాలి. అంటే బీజేపీని నమ్మాలి. అన్నిటికంటే ముందు 2026లో సీఎం అభ్యర్థి ఇతనే అని చెప్తే ఆయన కింద టీముని వేసుకుంటే ఆ టీం పనిచేసుకుంటూ పోవాలి. లేకపోతే నేను సీఎమా నువ్వు సీఎం కొట్లాటలు బాగా అవుతాను ఉన్నాయి మిట్లారా. సో ఇది స్ట్రాటజీ. 2028లో గెలవాలంటే మనం అనుసరించాల్సిన వ్యూహాలు 2023లో మనం చేయని పనులన్నీ ఇవే, మనం చేయలే. అందుకే ఓడిపోయినాం, అందుకే 8 సీట్లకే పరిమితమైనాం. గోషామహల్ కూడా మళ్ళీ రాయాసింగ్ని తీసుకోవాలి. గోషామహల్ గెలిచే సీట్ అది. సో కొన్ని సీట్లు ఉన్నాయి, మనం అంటే 25 స్థానాలలో గెలిచే సీట్లలో కొన్ని సీట్లు ఉన్నాయి మిట్లారా. అంటే మనం కొరుట్ల కూడా మనం గెలిచే సీటే, ముదోలు గెలిచే సీటే. సో ఇవన్నీ కూడా మనం గెలిచే సీట్లు చాలా ఉన్నాయి. జగిత్యాల కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే సీటు జగిత్యాల. సో ఇది బ్రహ్మాండమైన స్ట్రాటజీ. అంటే మనం చేయాల్సిన పనులు, గతంలో చేసిన తప్పులు, మరి గతంలో చేసిన తప్పులను ఈ యొక్క దఫా అంటే ఈ సంక్రాంతికి గతంలో చేసిన తప్పులను మొత్తం కాల్చేసి రేపు భోగి మండలాల్లో పెట్టండి. గతంలో చేసిన తప్పులను భారతీయ జనతా పార్టీ ఇక కొత్తగా ఒక టార్గెట్ చేసుకోండి, ఒక లక్ష్యం చేసుకోండి. దయచేసి మిట్లారా, ఇది యొక్క విశ్లేషణ 100% నేను నిజాయితీగా చేసిన. మనం భారతీయ జనతా పార్టీ 50 స్థానాలు 60 స్థానాలు వస్తాయని గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. 25+ స్థానాలు వస్తే చక్రం తిప్పొచ్చు, మనం కింగ్ మేకర్ అవుతాం, అందులో నో డౌట్ మిట్లారా. సో కాబట్టి ఇది 100% పర్ఫెక్ట్ సర్వే. ఇక మరి నేషనల్ పార్టీ ఏం చేస్తుందో, ఇక్కడున్న స్టేట్ పార్టీ ఏం చేస్తుందో, మరి ఇక్కడున్న కార్యకర్తలు ఏం చేస్తారో, నేనైతే గొంతంతా గొంతులకెళ్ళి రక్తగారంగా మొత్తుకుంటా ఉన్నా. మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో మిట్లారా, ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క విశ్లేషణ పట్ల, ఈ యొక్క స్ట్రాటజీ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.